మొదటి పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి చదువు. 19, 22 వరకు ఆత్మను ఆర్పకుడి చదవండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండుడి. చాలా ఆత్మను ఆర్పకుడి. చూడండి 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి అనే మాట మనం చూస్తాం. ఇక్కడ చెప్పిన ఆత్మను ఆర్పకుడి అనే మాట అది ఆత్మతో మాట్లాడుట అనే అనుభవానికి సంబంధించింది. ఆత్మతో మాట్లాడుట అనేది ఆర్పవద్దు అని ఎందుకన్నాడంటే అది అగ్నిజ్వాల అనుభవం కాబట్టి. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో అయితే ఆర్పకుడి అనే దానికి మరి వ్యతిరేకమైన పదం ప్రజ్వలింప చెయ్యి అని చెప్పాడు. చూడండి తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువు. 6వ వచనం. ఈ హేతు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుడి కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. రైట్. ఇక్కడ ఆర్పవద్దు అనే మాటకి ఇక్కడ వ్రాసిన మాట ఏంటంటే ప్రజ్వలింప చేయండి, కృపావరమును ప్రజ్వలింప చేయండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్పారు. ఏమనంటే నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించేదను అని చెప్పారు. ఈ 14వ అధ్యాయం రాసింది ఎందుకంటే భాషల వారం, ప్రవచన వారం, ఈ 2 వరముల గురించిన మరి విషయాలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. సంఘంలో ఉండేటప్పుడు ప్రవచన వరాన్ని మాట్లాడమని, వ్యక్తిగతంగా భాషతో మాట్లాడమని పౌలు చెప్పారు. సంఘములో భాషలతో మాట్లాడొచ్చా? క్వశ్చన్. సంఘములో భాషలతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చండి. అది అయితే అది అర్థం చెప్పే సరే. ఇప్పుడు మధ్యలో ఏమన్నారంటే అర్థం చెప్పే వరం ఉంటేనే మాట్లాడాలి అన్నారు. అర్థం చెప్పే వరం ఎందుకు? అర్థం చెప్పే వరం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడాల్సిన విషయాలు కాబట్టి నేను మీతో మాట్లాడాలి. మీతో మాట్లాడాల్సిన విషయాలు కాకపోతే నేను మీతో మాట్లాడను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్యాన్ పెట్టమని చెప్పాలి. అప్పుడు ఫ్యాన్ పెట్టమని మీకు చెప్తే బాగుంది కదా, అప్పుడు నేను ఎక్కడ మాట్లాడతాను, మీతో మాట్లాడను. అలాగే 2 విషయాలు ఉన్నాయి. మనతో మాట్లాడుకునేది ఉంది, సంఘంతో మాట్లాడేది ఉంది. సంఘముతో మాట్లాడేది ఉంటే దానికి అర్థం చెప్పే వరం కూడా ఇస్తాడు. మనతో మాట్లాడుకునేది ఉంటే దానికి అర్థం చెప్పే వరం అవసరం లేదు. చూడండి, సంఘములో మాట్లాడకూడదు అని కొరింథీ పత్రిక 14లో ఉందో లేదో మీకు చూపిస్తాను. చూడండి 14వ అధ్యాయం
అందరూ చూడండి, వాక్యం జాగ్రత్తగా వినండి, మీకు డౌట్లు రావు వాక్యం శ్రద్ధగా వింటే. 28 చదవండి. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములలో మౌనంగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చు. తనతోనూ దేవునితోనూ మాట్లాడేది ఎక్కడ? వ్యక్తిగతంగా ఇదేలేనా తనతో అంటే వ్యక్తిగతంగానే. ఎక్కడ? సంఘంలో సంఘంలోనే. ఇంటికి వెళ్ళాక కాదు, విన్నారా? సంఘముతో మాట్లాడకూడదు, సంఘముతో. వాళ్ళకి చెప్పేది ఉంటే అర్థం చెప్పే వరం ఉంటుంది. అర్థం అంటే ఏంటి? ట్రాన్స్లేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్. అర్థం చెప్పడం అంటే ఏంటి? ట్రాన్స్లేట్ చేయటమా, ఇంటర్ప్రిట్ చేయటమా? ఇంటర్ప్రిటేషన్. ఇట్స్ నాట్ ట్రాన్స్లేషన్. అది ఇంగ్లీష్ అనుకోండి ట్రాన్స్లేషన్, హిందీ అనుకోండి ట్రాన్స్లేషన్. కానీ ఇది మీరు అనుకున్నట్టు హిందీ ఇంగ్లీష్ కాదు. ఇది హిందీ ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ ఉంటుంది, వరానికి ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అందుకనే ఇక్కడ అర్థము చెప్పుట అనేది కూడా 13వ వచనంలో శక్తి అని చెప్పాడు. అర్థం చెప్పడం కూడా శక్తి, అర్థం చెప్పడం కూడా శక్తి. ఒక మాట వినండి, అది ట్రాన్స్లేషన్ అనుకోండి శక్తి అంటాం. అది మన యొక్క ఎబిలిటీ, మన యొక్క సామర్థ్యం అవుతుంది. అది దైవశక్తికి సంబంధం లేదు. ఇంటర్ప్రిటేషన్ అయితేనే దైవశక్తి. రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప అందరూ వీడియోస్ ఆన్ చేయండి, లేకపోతే మీరు అదృశ్యమైపోతారు జూమ్ మీటింగ్ నుంచి. నేను చేస్తాను కాబట్టి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే. అపోస్తల కార్యాలు 2:4 వాక్శక్తి అని ఎలా అన్నాడో అర్థం చెప్పడం కూడా శక్తే. ఇది కూడా దైవశక్తే. కాబట్టి అది మనం ట్రాన్స్లేట్ చేసేది కాదు, మనం ఇంటర్ప్రిట్ చేయాల్సిన విషయం అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. వినండి జాగ్రత్తగా. కొంతమందికి తెలియక ఇలా చెప్తున్నారు, ఏమనంటే అసలు అర్థం కాని ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు. కొంతమంది ఏమంటారు విచిత్రంగా, అసలు అర్థం కాని ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు. అమ్మోయ్, 14 చదవండి అయితే. 14. నేను భాషతో ప్రార్థన చేసేలా నా ఆత్మ ప్రార్థన చేయరు గాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు. నేను భాషతో ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. అంటే ఏంటి? పౌలు గారి మనసుకే అర్థం కాదు అది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో పౌలు గారి మనసుకే అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి, మనసుకు అర్థం కాని పదాలు పలికేవాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మీరు ఏదో మా చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు, అది వాళ్ళ మనసుకు అర్థం కాదు కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, మనం కూడా ఏదో మాట్లాడుతున్నాం, అది మన మనసుకు అర్థం కాదు. మనకు అది అర్థం కానప్పుడు ఎలా ఉంటామంట? 9వ వచనం, గాలితో మాట్లాడుతున్నట్టు ఉంటామంట. ఎలా మాట్లాడుతున్నట్టు ఉంటామంట? గాలితో. సరే, గాలితో మాట్లాడండి. మైక్ ఆన్ చేయకండి. గాలితో, నాతో కాదు, గాలితో మాట్లాడండి. గాలితో మాట్లాడినట్టు ఉంటదంట ఈ ఎక్స్పీరియన్స్. మరి గాలితో మాట్లాడినట్టు ఉంటే చెప్పండి. కొంతమందిని గాలిలో అంటారు, ఏమో ఫీల్ అవ్వకండి, మీరు కాదులే. అంటే గాలికి తిరుగుతారు అని అంటారు. పౌలు గారు ఎవరండి? ఈజ్ ఎ స్కాలర్. ఆయన ఏథెన్స్లో 17వ అధ్యాయ అపోస్తల కార్యాల్లో వాక్యం చెప్పినవాడు. అంటే ఆయనకు గ్రీక్ వచ్చు. మనకు అందరికీ తెలుసు, ప్రపంచ భాషలందు గ్రీకు భాష మోస్ట్ ఎక్స్ప్రెసిబుల్ లాంగ్వేజ్ అని తెలుసు. అంటే ఒక విషయాన్ని ఇంగ్లీష్లో మాట్లాడితే దాని అర్థాలు ఒకే పదానికి రకరకాల సందర్భాల్లో ఒకటే పదం ఉంటుంది, సరిపోవు పదాలు. కానీ గ్రీకుకి, ఇప్పుడు ఉదాహరణకు లవ్ అనేది ఉంది, ప్రేమకి గ్రీకులో 4 పదాలు ఉన్నాయి. అంటే ఏ ప్రేమ చెప్తున్నామో లాంగ్వేజ్లోనే చెప్పచ్చు, దాన్ని మళ్ళీ వివరంగా మళ్ళీ చెప్పక్కర్లేదు. నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇట్ ఈస్ మోర్ ఎక్స్ప్రెసిబుల్. అది అటువంటి జ్ఞానం కలిగిన వాడు మాట్లాడుతున్నాడంట.
ఎలాగా? తన మనసుకు ఫలవంతం కాకపోయినా. మనం అంటాం ప్రతిదీ ఏది చెప్పినా అది ఎలాగా, ఇది ఎలాగా, ఇదైతే ఎలాగా, అదైతే ఎలాగా అని మనం అడుగుతాం. అలా అడగగలిగినోడు కూడా తన మనసుకు ఫలవంతంగా లేకపోయినా మాట్లాడుతున్నానని చెప్పాడు. ఎంతగా మాట్లాడుతున్నాడు? 18. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. ఇప్పుడు అందరితో కొట్టుకెళ్ళిపోదాం అంటే కుదరదు, పట్టుకొని అడుగుతారు. 13వ అధ్యాయంలో నిలిచిపోవును అన్న తర్వాత 14వ అధ్యాయం వచ్చింది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. 8వ వచనం 13:8 భాషలైనను నిలిచిపోవును అన్నాడు. ప్రవచనము కూడా నిలిచిపోతుంది అన్నాడు. జ్ఞానం కూడా నిలిచిపోతుంది అన్నాడు. పూర్ణమైందంటే ఎప్పుడు? 66 గ్రంథాల్లో బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అనేసి చెప్పేసి తప్పించుకున్నారు. అట్ట తప్పించుకుంటే వదలరమ్మా, పట్టుకొని అడుగుతారు. ఇది ట్రాన్స్లేషన్ కాదురా బిడ్డ, ఇంటర్ప్రిటేషన్ అని చెప్తారు. ట్రాన్స్లేషన్ ఇప్పుడు నేను ఇలా అడుగుతాను, మనుషుల భాషలు మనసుకు ఫలవంతంగా ఉంటాయా? మనుష్యుల భాషలు మనసుకు ఫలవంతంగా ఉంటాయా? చెప్పండి జాన్పాల్ గారు. ఉంటాయని మీరు మైక్ ఆన్ చేసుకోకుండా చెప్తే నాకేమని పడుతుంది. ఉంటాయి అన్న, ఉంటాయి. అది హిందీ అయినా, అది మరాఠీ అయినా, అది కన్నడ అయినా, అది తమిళ్ అయినా, అది తెలుగు అయినా, మనుషుల భాషలు ఏదైనా మనసుకు ఫలవంతంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఈజీగా దానికి యొక్క మీనింగ్ తెలుసుకోవచ్చు. ఏం మరాఠీ వచ్చిన సహోదరుడితో దీని అర్థం ఏంటి అని అడిగితే చెప్పేస్తాడు వెంటనే. కానీ భాషకు అర్థం చెప్పాలంటే అది కూడా వరమే, వరంగల వాడు చెప్తాడు. కాబట్టి మనుషుల భాషలు అనుకోండి మనసుకు ఫలవంతంగా ఉంటాయి. ఇప్పుడు 66 గ్రంథాల బైబిల్ని ఎన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు? అన్ని మనుషుల భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అదే ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ వచ్చిన తర్వాత భాషలు ఆగిపోయినాయి అని చెప్పాడు ఒక ఆయన. ఆయన నుండి అందరూ చెప్పుకొస్తున్నారు. అట్లా చెప్తే కుదరదు అబ్బాయి. ఇది ట్రాన్స్లేషన్ కాదు, ఇది వరం, ఇది ఇంటర్ప్రిటేషన్. మీకు ఇంకో చిన్న మాట చెప్తాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో గలిలయ మనుషులు మాట్లాడినప్పుడు మనుషుల భాషలతోటే మాట్లాడారు. కానీ ఆ రోజు వారు కూడా తమ యొక్క సామర్థ్యంతో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే ఆ రోజు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎవ్వరికి ఆ భాష రాదు. వీరు మన భాషతో దేవుణ్ణి గొప్ప కార్యాలు వివరిస్తున్నారని వారు చెప్పారు. కాబట్టి సో ఇది గిఫ్ట్ అండి. దయచేసి తొందరగా అర్థం కాలేదు కాబట్టి దీని గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు తొందరపడి చేయకండి. నేర్చుకోండి, తెలుసుకోండి. ఈ వరం మీకు కలుగుతుంది. ఈ వరము ఎందుకు అవసరం అంటే, రీసెంట్గా ఓ బ్రదర్ అడిగాడు నన్ను, మన సహోదరుడే. ఈ వరం ఎందుకు అవసరం అంటే, మనసుతో ప్రార్థన చేసేవి మనకు అర్థమవుతాయి. కానీ మన మనస్సును మించిన విషయాలను గురించి మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. నేను ప్రశ్న అడిగినా, మనం ప్రార్థన చేయకపోయినా దేవుడు కాపాడుతాడా? మనం ఒక సిచ్యువేషన్ గురించి ప్రార్థన చేయకపోయినా దేవుడు వచ్చి కాపాడుతాడా? అందులో దేవుడు హెల్ప్ చేయగలుగుతాడా? హెల్ప్ చేస్తాడా? మీరేమనుకుంటున్నారు? ఏదో ఒకటి చెప్పండి. అలా సైలెంట్గా ఉంటే ఏమర్థం? చేస్తారన్న చెయ్యడు. జాగ్రత్తగా వినండి. ఏదేను వనంలో ఎందుకు ఆపలా? ఎందుకంటే ఆదాముకి దేవునికి మధ్యలో కవనెంట్ ఉంది. ఇప్పుడు భార్య భర్తలు వివాహం అయిందండి. వివాహం అయింది అని చెప్పి నీకు నచ్చినప్పుడల్లా నీ భార్యను నువ్వు టీచే పెట్టు, నువ్వు వచ్చే ఇచ్చే అని అంటానికి లేదు. ఆమె సమ్మతిస్తే అప్పుడు నీకు ఏదైనా చేస్తుంది. అంటే ఇద్దరు సమ్మతి మీద నిబంధనలకు వచ్చారు. ఇట్స్ ఎ కవనెంట్ రిలేషన్. కవనెంట్ రిలేషన్లో ఏంటంటే నువ్వు చెప్పిన దానికి అటుపక్కన స్పందన ఉంటేనే పని జరుగుతుంది. సేమ్ ఇప్పుడు ఆదాము దేవుడు నిబంధనలు ఉన్నాడు. దేవునికి ఆదాముకి మధ్యలో నిబంధన ఉందని ఎక్కడుంది?
ఆదాంకి దేవుడికి అన్న చెప్పండి. మలాకి గ్రంథం. ఉం? మలాకి గ్రంథమా? చెప్పండి, ఆ వచనం చెప్పండి అయితే. హోషేయలో ఉందండి. హోషేయ గ్రంథం. ఆదాము నాతో నిబంధన తొలగిపోయాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట హోషేయ గ్రంథంలో. అంటే మీరు గమనించినట్లయితే వినండి జాగ్రత్తగా, దేవునికి ఆదాముకి మధ్యలో కవనెంట్ ఉంది. ఈ నిబంధనలో ఆదాము అడిగితేనే దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలి. సేమ్ అలాగే ఇప్పుడు మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 అధ్యాయం ఉంది కదా, 16 వచనం చదవండి. 14-16. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగూ పలుకును. ఆమెన్ అని వాడు ఎలాగూ పలుకును అని ఉందంటే పలకాలైనా పలకపోయిన పర్లేదన్నా, ఖచ్చితంగా పలక. ఇప్పుడు యేసు ప్రభు నామంలో అడుగుతున్నాము తండ్రి అని మనం అంటాం కదా, మనం ఆమెన్ అనాలా? అవసరం లేదా? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, తండ్రి మీకు వందనాలు, మీరు మమ్మల్ని కాపాడారు, క్షేమంగా తీసుకొచ్చారు, వర్తమానం అందించండి, యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి. మళ్ళీ నేను ఆమెన్ అనాలా? అవసరం లేదా? కంపల్సరీ అనాలి. నేను అనక్కర్లేదు. ఈ ప్రార్థన ఎన్నవాళ్ళు అనాలి, ఎందుకంటే నేను ఎలాగ చేశాను కదా ప్రార్థన, ఎదుటి వాళ్ళు అనాలి. కానీ మనకు అలవాటు కాబట్టి మనం కూడా ఆమెన్ అంటాం. వాస్తవంగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, నువ్వు ఆత్మతో మాట్లాడుతున్నావు కాబట్టి అది నీ నాలుకలో నుండే వచ్చింది, నీ నాలుకలో నుంచి వచ్చింది కాబట్టి అది నువ్వు పలికావు కాబట్టి నువ్వు పలికినట్టుగా అకౌంట్లోకి వచ్చేసింది. అయితే ఇది అర్థం కాలేదు కాబట్టి ఎదుటి వ్యక్తికి అతడు ఆమెన్ అనలేదు కాబట్టి అతనికి మేలు జరగదు. మనము మాట్లాడకుండా దేవుడు ఏమి చేయలేడు. నువ్వు మాట్లాడటం ద్వారానే దేవుడు చేస్తాడు. దేవా నీకు అన్నీ తెలుసు నాయనా అని అంటాను చూసారు. ఒక చిన్న ప్రార్థన చెప్తాను, ప్రభువా నీకు అన్నీ తెలుసు, నువ్వు సహాయం చేసే అని అంటే చేయడు. పర్టికులర్గా ఆ విషయం గురించి మనం చెప్పాలి. సో దేవుడు ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా స్థలంలో మన బండి పడిపోవాలని ప్రోగ్రామింగ్ చేసిన పనికిమాలినోడు ఒకడు ఉంటాడు. మన బండి స్కిడ్ అవ్వాలి, మనం పడిపోవాలని ప్రోగ్రామింగ్ చేసినోడు ఉంటాడు. బండి ఎక్కడ స్కిడ్ అయిపోద్దో మీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు మీకు తెలియదు కాబట్టి మీరు ప్రార్థన చేస్తారా? చెయ్యరు. పడిపోయారు. పడిపోయినప్పుడు మీరు ఏమంటారంటే, ప్రభు చూస్తూ ఎందుకు కాపాడలేదని అంటాడు. కానీ మీకు ఒకటి చెప్పనా, మనం స్టార్టింగ్లో ప్రేయర్ చేసాం కదా అందరు క్షేమంగా వెళ్ళాలని, అంటే కొన్ని వాటి కోసం కూడా స్పెసిఫిక్గా ప్రేయర్ చేసే గిఫ్ట్ నీకు ఇచ్చాడు. ఆ గిఫ్ట్ మనమేమనుకున్నామంటే, ఈ గిఫ్ట్ బైబిల్ అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ కానప్పుడు దేవుడు అప్పుడున్న వాళ్ళ కోసం ఇచ్చాడు ఇది అనుకుంటున్నారు. కానీ నీకు నీ మనస్సుకు తెలియకుండానే నువ్వు ఆత్మతో ఆ స్పాట్ గురించి, ఆ స్పాట్లో జరిగే యాక్సిడెంట్ గురించి ముందుగానే నువ్వు మాట్లాడచ్చు ఈ భాషతో. అది నీకు అర్థం కాదు. అర్థమైతే ఏం జరిగిద్ది? మీరు ఏదైతే ప్రార్థన చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చెప్తాను, తెలుగులో చేసామనుకోండి, ఇదిగో నేను కరెక్ట్గా స్థలానికి వెళ్తున్నాను, టర్నింగ్ అయినప్పుడు బండి జారిపోబోతున్నప్పుడు నేను స్కిడ్ అవుతాను, స్కిడ్ అయినప్పుడు మోచేతికి తగలబోతుంది, మోచేతికి తగలకూడదు అనేది తెలుగులో ప్రార్థన. అదే మనం ఆత్మతో చేసాం, మన మనసుకు అర్థం కాదు. మన మనసుకు అర్థమైతే ఏం జరిగింది? ట్రాన్స్లేషన్. మన మనసుకు అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జరిగేది ఆత్మతో చేసాం, ఇది ఎలా జరగకూడదు, ఇలాగ అవ్వకూడదు అని. ఫర్ ఎగ్జాంపుల్ మన మనసుకు అర్థమైంది అనుకోండి, ఏం జరిగింది? ఆ ప్రేయర్ వెళ్ళడం మానేస్తాం, ఇంకో సందులోకి వెళ్తాం. మన సామర్థ్యం ఉపయోగిస్తాం. రైట్, ఇంకో వీధిలో నుంచి వెళ్తాం. అది సింపుల్ గా చెప్పాలంటే ఇంకో వీధిలోంచి వెళ్తాం. స్కిడ్ అయి పడిపోతే చచ్చిపోయారు అనేది కూడా ఉందనుకోండి, మొత్తం ఇంట్లో కూర్చుంటాం. కోడిగుడ్లు తేరా బాబు అంటే నేను వెళ్ళలేనులే, ఎవరి చేత తెప్పించంటాం. ఎన్ని రోజులు కూర్చుంటావు ఇలాగ ఇంట్లో?
అందుకని ఇవి మన మనసుకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. వెలిగట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు విరోధంగా లేచి సేవను పాడు చేయబోతున్నాడు అనేది ఉందనుకోండి, ఇక్కడ ఉన్నాడన్నా, మరి వెంటనే ఏం చెప్పాలా? నేను కాదని చెప్పాలి, చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇప్పుడు నేను మనసుకు అర్థమైంది అనుకోండి ఆ ప్రార్థన, ఒరే శంకర ముక్కు దగ్గర చేయదీరా, వెలిగట్ల శ్రీనివాస్ గారు ఎవరు నీకు ఏమవుతారు? నవ్వితే నాకేమర్థమైంది? మైక్ ఆన్ చేసుకొని చెప్పు. వెలిగట్ల శ్రీనివాస్ గారు నీకేమవుతారు? సహోదరుడు కాదు, మీ గురువు గారు. సహోదరుడు అనుకో, దెబ్బలు తినేస్తావు. మీ గురువు గారు ఆయన. ఇప్పుడు ఆయన ద్వారా పని పాడైపోతుంది అనుకోండి, నాకు మనసుకు అర్థమైపోయింది అనుకోండి, నేను శ్రీనివాస్ గారిని మా ఇంటికి రానేను. నేను ఎందుకు రానిట్లేదు? నాకు తెలుసు ఆయన ద్వారా 2025 సెప్టెంబర్లో పని పాడైపోతుందంటే 2023 నుంచి నేను రానేను. అలా ఎందుకు చేయాలా? అదే ఆత్మతో ప్రార్థన చేశాను, నా మనసుకు అది ఫలవంతంగా ఉండదు. ఆత్మ ఏం చెప్పాడంటే, అతని విషయంలో నువ్వు ఇంకేమి థింక్ చేయక్కర్లేదు. వాకింగ్ చెప్పినప్పుడల్లా ఇక శ్రీని గారి గురించి చెప్తా కూర్చుంటే నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేనేమి ఆహారం పెడతాను, నేనేమి పోషణ పెడతాను? కాబట్టి నాకు కొన్ని విషయాలు అర్థం కాకూడదు. అర్థం కానివి, నా మనసుకు అర్థం కానివి నేను 10,000 పలుకుతున్నాను అన్నాడు పౌలు. నా మనసుకు అర్థమైనవి 5 మాత్రమే మాట్లాడుతా అన్నాడు. అంటే మనం మనసుకు మించి చేయాల్సిన ప్రార్థన ఎక్కువ ఉంది. అర్థమైంది మీకు? మనం మనసుతో చేసే ప్రార్థన కంటే ఆత్మతో ప్రార్థన చేసే అంశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ వరాన్ని మనం ముందే దూషించి కూర్చున్నాం. అందుకనే మన మినిస్ట్రీ డెవలప్ అవ్వదు. పౌలు గారు 14వ అధ్యాయం 18లో నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను. 19వ వచనం, సంఘములో 10,000 మాట్లాడటం కంటే మనసుతో 5 మాట్లాడినాడు. అంటే భాషతో మాట్లాడేవి ఎన్ని ఉంటాయి అన్నాడు? 10,000 ఉంటాయి అన్నాడు. 10,000:5 అంటే ఎంత? 10,000:5. చెప్పు, రేషియో చెప్పు ప్రశాంత్. 1:2000. నీ మొహరా, ఎవడరా నీకు చదువు నేర్పింది? ఫస్ట్ ఆడి పేరు చెప్పు. చెత్తకొట్టేస్తారా బాబు. 10,000:5 అంటే 10,000 రా బాబు. ఇక ఉంటే ఇక క్యాన్సిల్ చేసేటమేనండి. 10,000తో 5ని కంపేర్ చేస్తే ఎంత? 10,000. ఏం చదువులు రా నాయన. మొన్న ఇలాగే చెప్పాడు పౌలరాజు గారు. 60 సంవత్సరాలు 1000 పక్కన పెట్టి చెప్పండి. 60 సంవత్సరాల జీవితం 1000 ఏండ్ల జీవితం ఎలా ఉంటదంటే 1060 అంటున్నాడు ఆయన. 1060 ఏంటండి అని అంటే మళ్ళీ ఆ 1000 పక్కన 60 పెట్టాడు, తర్వాత 60 పక్కన 1000 పెట్టాడు, 6 లక్షల అంటున్నాడు. ప్రభు స్తోత్రం. ఈ బిడ్డలను కనికరించిన ఆయన కదా. గ్రేట్ మ్యాథమెటిషియన్ ఎవరు? గ్రేట్ మ్యాథమెటిషియన్ ప్రభువే. ప్రభు కాదురా, నిస్సి పక్కన ఉందరా, అడగరా కనీసం. ప్రభు అంట తెలివైనట్టు. ఒకళ్ళనే చెప్పండి అయ్యగారికి. ఆర్యభట్ట అండి. అన్న బట్టదాల వాళ్ళు అనుకుంటారన్న. ఐన్స్టీనా? ఒరే ర్యాన్సమ్. సరే అన్నా చెప్పండి, ఎవరో చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా గ్రీక్ వాడే. అరిస్టాటిల్ గ్రీకు కదండి, ప్లాటో కూడా ఆయనే. సో వీళ్ళందరూ కూడా మనం గమనిస్తున్నప్పుడు గ్రీకు నుండి వచ్చారు. పౌలు గారు కూడా గ్రీకు భాషను ఎరిగిన వాడే. కానీ గ్రీకు భాషను ఎరిగిన వాడు కూడా ఇంత మోస్ట్ ఎక్స్ప్రెసిబుల్ లాంగ్వేజ్ ఎరిగినా ఆయన తన మనసుకు అర్థం కాని దాంతో ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడంటే రోమాపత్రిక 8వ అధ్యాయం చదువుదాం. 26వ వచనం చదువుతారండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలనగా
మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. యుక్తముగా ప్రార్థన చేయటం మనకు తెలీదు. ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ లో జరిగే సంగతులను గురించి యుక్తంగా ప్రార్థన చేయటం మనకు తెలియదు. అభ్యంతరం కలిగించే వ్యక్తుల పేర్లతో సహా ఏ సమయానికి వాళ్ళు అభ్యంతరపరుస్తారో ఇది కూడా పరిశుద్ధాత్ముడు మనలో నుండి ప్రార్థన చేయగలడు. కాబట్టి నీ నాలుక అప్పగించు, ఏం భయపడకు. బాబు అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారని అంటే చెప్పండి, విచిత్రంగా చూస్తారని ఉందా, చూడరని ఉందా? గాలితో మాట్లాడేవాడిని మీ ఊర్లో ఎలా చూస్తారు? మా ఊర్లో అయితే విచిత్రంగానే చూస్తారు. మీరు సంఘంలో మాట్లాడితే వెర్రివారి వలే ఉంటారన్నాడు. అంటే భాషతో మాట్లాడేవాడు ఎదుటి వ్యక్తిగా ఎలా ఉంటాడు? వెర్రివాడిలాగానే ఉంటాడు. కానీ ఈరోజు తెలివైన వాళ్ళు ఎవరు అందరి దృష్టికి? చాలా స్టైలిష్ గా చెప్పండి, స్టైల్ గా మాట్లాడేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. స్టైల్ కాదు బాబు, ఆత్మతో మాట్లాడటం ఆరంభించు. 10,000 మాటలు మాట్లాడాలి, మనసుతో 5 మాటలే అన్నాడంటే పౌలుని ఎప్పుడు చూసినా నోరు కదుపుతానే ఉంటాడు. మీరు ఊహించుకున్న చిత్రంలో పౌలు ఉండడు. పౌలు ఎప్పుడు ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు, నాలుగు కదుపుతూ ఉంటాడు. అంటే ఆయన ఏం పలుకుతున్నాడు? మర్మములను పలుకుతున్నాడు, అవి మనుషుడు గ్రహింపడు అన్నాడు. 26వ వచనం, ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేస్తున్నాడు. మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? గదిలోకి పోయి చేసుకుంటే మనం సోఫాలో కూర్చున్నామని. ఆత్మ ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడు. విజ్ఞాపనం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మీ నాలుకలో నుంచి మాట్లాడతాడు, కానీ అది మీ మనసుకు అర్థం కాదు. వచనం చదవండి, నెక్స్ట్ వచనం 27. ఎలక్ట్గా ఉంటాయి ఇలాంటి. అప్పుడప్పుడు అలా మైక్లో అని చేస్తా ఉండండి. ఇంట్లో జరిగిన గొడవలు బయటకు వచ్చేసినాయి అనుకోండి, నిద్రపోయేవాళ్ళు మెలకు వచ్చేద్ది. నెక్స్ట్ వచ్చిన 27 చదవండి. మరియు హృదయంలో పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. నువ్వేంటి కొంచెం వాయిస్ డల్ అయింది, భయపడ్డావా? ఆ క్యాక్కి 27 గట్టి చదువు. నీకు తెలియని గొడవలు ఏమన్నారు బాబు? చదువు 27. మరియు హృదయంలో పరిశోధించువాడు గట్టిగా చదవయ్యా. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అంటే ఆత్మ ఏం మాట్లాడుతాడు నీ మనసుకు తెలియాల్సింది పరలోకంలో దేవుని దగ్గర ఉన్న వానికి తెలియాలి. ఆయన ఎవరు? యేసుప్రభు. విజ్ఞాపనం చేస్తుంది ఎవరు? మనలో ఉండి పరిశుద్ధాత్ముడు. దేవుని దగ్గర ఉండి విజ్ఞాపనం చేస్తుంది ఎవరు? యేసుక్రీస్తు. మన హృదయంలో ఉన్న ఆత్మ ఏమైతే మాట్లాడుతున్నాడో అది మన మనసుకు అర్థం కావాల్సిన అవసరం లేదు. ఆయన మనసు, ఆ మనస్సు ఆయనకు అర్థమైతే చాలు. ఆయనకు అర్థమైంది. నెక్స్ట్ 27, మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఎదుర్కొని అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. నెక్స్ట్ 28, దేవుడు. ముగ్గురు వ్యక్తులు వచ్చేసారు చూడండి. 26లో ఆత్మ, 27లో యేసు ప్రభు, 28లో తండ్రి. 28లో తండ్రి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఏం చెప్పాడో దాన్ని జరిగిస్తున్నాడు. ఇది మేలు కలుగుటకే సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు. ఈ ఒక్క వచనం తీసి ఇంట్లో గోడ కొట్టేసుకుంటే ఎలాగా? 8, 28, 26, 27 ఎక్కడికి వెళ్తాయి? ఏమా చెప్పమ్మా బంగారు తల్లి. 26, 27 పక్కన నెట్టేసి 28 నచ్చిందని తీసేసుకుంటారా? దేవుని ప్రేమించే వారికి అనగా పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తమును సమకూడి జరుగుతున్నామంటే ఎట్లా కుదిరిద్దయ్యా? 26, 27కి 28 దేవుడు జతపరిచిన వారిని చెప్పండి. మనుషుడు వేరుపరచకూడదు, వేరు చేయొద్దు, కంటెక్స్ట్ లో నుంచి బయటికి లాగొద్దు. 26లో పరిశుద్ధాత్మ మనలో నుండి మాట్లాడుతున్నాడు. అది మన మనసుకు అర్థం కాదు, యేసు ప్రభుకి అర్థమైంది. యేసు ప్రభు దాన్ని తీసుకెళ్లి దేవునికి చెప్పాడు. అంటే దేవునికి ఆయన మన పక్షం కనబడుతున్నాడు. సో ఏదైతే పరిశుద్ధాత్మ మనలోంచి మాట్లాడాడో దాన్ని దేవునికి చెప్పగా ఆ విషయంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. సో మేలు కలుగుటకే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఆత్మతో ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఏం కలిగిద్ది? మేలు కలిగిద్ది. ఇంకోటి చెప్పనా, ఆత్మతో మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారని యేసు ప్రభు కూడా మీ హృదయాల్లోని చూస్తున్నాడు.
కదండి. ఆకలేసేస్తే వంటగదిలోకి వెళ్ళి గిన్నె తీసి అదే మూత తీసి చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఇంట్లో ఆకలేసేస్తుంది అనుకోండి, వంటగదిలోకి వెళ్ళి స్పీడ్కి వెళ్ళి మూత తీసి చూస్తారా? అలా మీ హృదయాన్ని యేసుప్రభు చూస్తున్నాడు. ఏమైనా ఆత్మతో మాట్లాడుతున్నాడు, వండాడా తీసుకుందామని. నువ్వు ఎప్పుడు మనసుతో వాక్కోవటమే సరిపోతుంది కానీ ఆత్మతో మాట్లాడవు ఎందుకు? ఆత్మతో చేయండి ప్రార్థన. ఆత్మతో ప్రార్థన చేస్తే ఎక్కడెక్కడ చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు. హోప్ నెంబర్ 22 ఎవరండి? వీడియో ఆఫ్ చేశారా? ఆత్మతో ప్రార్థన చేస్తే ఎక్కడెక్కడ చేయొచ్చు చెప్పండి సార్. సందీప్ గారు. మైక్ ఆన్ చేసుకోండి. నో బౌండరీస్ బ్రదర్, ఆ నో బౌండరీస్. వి కెన్ నో బౌండరీస్ అంటే ఏంటో మాకు తెలియదు, కొంచెం తెలుగులో చెప్పండి. ఎప్పుడు చేయొచ్చు? ఎల్లప్పుడు చేయొచ్చు బ్రదర్, ఎల్లప్పుడు అంటే అన్ని సమయం ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్ చదువుకుంటూ కూడా ఆత్మలో ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చండి. బైబిల్ చదువుకుంటూ మనసుతో ప్రార్థన చేయగలమా? చేయలేమండి. చేయలేం. బైబిల్ చదువుతూ మనసులో ప్రార్థన చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైబిల్ చదువుతూ మనసులో ప్రార్థన చేయాలంటే చదివేది అక్కడ ఆపి మీరు మనసులో ప్రార్థన చేసి మళ్ళీ చదవాలి. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఏమి యాక్టివేట్లో ఉంది? యాక్టివేషన్లో ఉంది మీ మైండ్, మీ మనస్సు. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు దీంతో మీరు చదువుతున్నారు కాబట్టి దీంతో ప్రార్థన చేయాలంటే చదివేది ఆపి ప్రార్థన చేయాలి. కానీ ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మనసు ఫలవంతంగా ఉండదు కాబట్టి మీరు భాషతో మాట్లాడుతూనే బైబిల్ చదవచ్చు. అది సూపర్ న్యాచురల్ లెవెల్. ఒకసారి మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇజ్రాయెల్ దేశంలో మనసుతో ప్రార్థన చేయడాన్ని ఆత్మతో ప్రార్థన చేయడానికి టెస్ట్ చేశారు. అదొకసారి వీడియో మన గ్రూప్లో కూడా పెట్టారు. చెక్ చేస్తే ఆత్మతో ప్రార్థన చేసిన వాళ్ళు జీరో స్ట్రెస్ లెవెల్, అంటే వాళ్ళ బ్రెయిన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమాత్రం ఒత్తిడికి లోనవట్లేదు. ఎందుకంటే కొరింథీ పత్రికలో 14వ అధ్యాయంలో పౌలు ఈ వరం గురించి మాట్లాడిన దగ్గర ఒక పదం వాడాడు చూడండి. 14వ అధ్యాయం కొరింథీ పత్రిక 20వ వచనం, 21వ వచనం. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను ఆగుదాం. పరిజనుల 21 దగ్గర గీత పెట్టి ఉంది కదా, ఈ గీత యెషయా గ్రంథంలో ఉన్న వచనం అన్నమాట. ఒకసారి వద్దాం రండి. యెషయా గ్రంథం 28:11. 28:11. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. చూడండి, ఇక్కడ అన్య భాషతో మాట్లాడుట అనేది విశ్రాంతి అని చెప్పాడు. అంటే జీరో స్ట్రెస్ అన్నమాట. ఇక్కడ మనం ఎటువంటి ఒత్తిడికి లోనవు. ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోనవో, ఎవరికైనా ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యేటట్టుంటే మీరు ఈ వరమును ఉపయోగించండి. ఈ వరంతో మీరు ప్రార్థన చేసినప్పుడు జీరో స్ట్రెస్ అన్నమాట. ఒత్తిడికి లోనవు. దేని గురించి చింతించం. ఇప్పుడు ప్రభా నేను ఎవరినైనా మర్చిపోయింటే వారిని కూడా దీవించు అనే ప్రార్థన ఏంటండి? అలా చేస్తాం. ఒక్కోసారి ప్రార్థన ఎలా చేస్తాం తెలుసా? ప్రపంచ దేశాలన్నింటినీ దీవించు. అయ్యో బాబోయ్, ఒక్క మాటలో ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చేసాడు. పాకిస్తాన్ దీవించు, అమెరికాని దీవించు, ఇవన్నీ అవసరం లేదు. ప్రపంచ దేశాలన్నీ దీవించు. ప్రపంచ దేశాలన్నీ దీవించని నువ్వు ప్రార్థనా పరుడివే. ఒక్కొక్క దేశం గురించి ఎత్తి మరీ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థనా పరులేనా? అట్లా చేస్తాం. కొన్నిసార్లు ఏమంటాం? ఎవరినైనా మర్చిపోయింటే ప్రభు అంటాం. అందరినీ కాపాడు, అన్ని వేళలా కాపాడు అంట. అలాంటి ప్రార్థనలు చేయకూడదనే నీకు వరం ఇచ్చాడు. పర్టిక్యులర్ గా ఆ స్పాట్ గురించి నువ్వు ప్రేయర్ చేయి. ప్రభు మీ కట్టి కృప దయచేయను గాక. పౌలు గారు సగం వరకు తినకండి, పౌల్ని మొత్తం తినండి. పత్రికల వరకు తీసుకొని ఆ పత్రికలు రాయటానికి ముఖ్యమైన వరాన్ని మాత్రం దూషించకండి. పౌలు మీకు అంటే నాకంటే చాలా జ్ఞానవంతుడు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ మనం అర్థం చేసుకోగలం, హిందీ మనం అర్థం చేసుకోగలం, కానీ ఆయన గ్రీక్ వచ్చు. అంత జ్ఞానవంతుడు కూడా, అంత తత్వజ్ఞానం కలిగిన వాడు కూడా, ఫిలాసఫీ తెలిసినవాడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆత్మతో ఎక్కువగా అందరికంటే మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను చెప్పిన వచనాలన్నీ మీరు పరిశీలన చేయండి. ఏమేమి వచనాలు చెప్పాను శంకర్ చెప్తాడు.
వద్దులే, శంకర్ వద్దంట, జాన్ చెప్తాను అంటున్నాడు. ఎవరు? కోరమావుడు జాన్. సరే, జాన్ కూడా చెప్పడంటలే, నేనే చెప్తాను. మొదటి వచనం ఆర్పకుడి, రెండవ వచనం ప్రజ్వలింప చేయండి, మూడవ భాగం కొరింథీ మొదటి పత్రిక 14, నాలుగవ భాగం రోమపత్రిక 8వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు, ఐదవ భాగం యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. ఈ సందర్భాలు దగ్గర పెట్టుకొని యు స్టడీ, ప్రార్థన చేయండి. ప్రభువా నాకు ఈ వరం దయచేయి అని అడగండి. ప్రభు మీకు ఈ వరం ఇస్తాడు. ఈ వరము మీరు ఉపయోగించండి, దేవుడు మీ మినిస్ట్రీని డెవలప్ చేస్తాడు. మినిస్ట్రీని డెవలప్ చేస్తాడు. మన వ్యక్తిగతంగా కూడా, మనం కుటుంబ పరంగా, ఇక అన్ని విషయాల్లో కూడా ప్రభు మనకు సహాయం చేస్తాడు. అందుకనే పెద్దలు హస్త నిక్షేపణం చేయగా నీలో ఉన్న ప్రవచన వరమును అలక్ష్యము చేయకము అని 4:14 కొరింథీ పత్రికలో చెప్పినట్లుగా, నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయొద్దు అన్నాడు. అలక్ష్యం చేయొద్దని మొదటి పత్రికలో చెప్పాడు. రెండో పత్రికలో ఏమన్నాడు? దాన్ని ప్రజ్వలింప చేయి కదండి. గ్రీక్లో దీని అర్థం ఏముందంటే, చిన్నప్పుడు మనం పొయ్యి ఆరిపోతుంది అన్నప్పుడు పెద్ద తాత వాళ్ళు, మామ వాళ్ళు ఏం చేసేవారు? పొయ్యి దగ్గర కూర్చొని ఒక గొట్టం తీసుకొని ఊదుతూ ఉండేవారు. ఊదుతున్నప్పుడు దాన్ని ప్రజ్వలింప చేసేవారు. దాని వివరణ ఇక్కడ రాశాడు. కృపావారాన్ని ఆర్పొద్దు, ప్రజ్వలింప చేయండి. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది భాషతో మాట్లాడుతున్నామని ఎప్పుడు ఒకటే పదం మాట్లాడతారు. భాష వరం అలా ఉండదు. వరం అలా ఉండదు. ఒకే పదం ఎప్పుడు మాట్లాడటం భాష కాదు. ఎవరి దగ్గర నేర్చుకొని 4 పదాలు మాట్లాడకండి దయచేసి. అలా మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఆత్మ నీకిస్తాడు వాక్శక్తి, నీ నాలుకకి ఇస్తాడు. వాక్శక్తి అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏది మాట్లాడాలో నీ నాలుకకి అందిస్తాడు. అది పలకాలి. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతాను. ఆత్మ వరం గొప్పదా, ఆత్మ ఫలం గొప్పదా? 14వ అధ్యాయంలో 2 వరాల మధ్యలో కంపారిజన్. ఓకే. 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఫలానికి వరానికి మధ్యలో కంపారిజన్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఫలం గొప్పదా, వరం గొప్పదా? వరమే గొప్పది అనుకుంటా. వరం ద్వారా ఫలం కలుగుతుంది. రైట్. ఫలం గొప్పదా, వరం గొప్పదా? ప్రధాన యాజకునికి వస్త్రం క్రింద ఒక దానిమ్మ పండు గంట ఉంటది కదా. దానిమ్మ పండు అంటే ఆత్మఫలం, గంట అంటే ఆత్మవరం. చెప్పండి, ఈ రెండిట్లో ఏది గొప్పది? రెండు గొప్పవే. అవసరమండి. ఓకే, అవసరం అంటున్నారు. దేని స్తోత్రం. వినండి, ఇక్కడ మనము భాషలు కాపీ కొట్టేవాళ్ళు ఉంటారు. ఎవరో మాట్లాడతారు కదా, వాళ్ళకి మాట్లాడుతున్నట్టు కనపడుతుంది కానీ వాళ్ళ ఆత్మఫలం కనపడదు. ఎందుకు కనపడదు అంటే, పరిశుద్ధాత్మని ఆయన నది అని చెప్పాడు యోహాను సువార్త 7:39. నది ఫ్లో అవుతున్నప్పుడు కాయలు కాస్తాయి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో పరిశుద్ధ స్థలములో నుండి పారుతున్న నది ఆవల ఏవల. ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు, దానికి జీవవృక్ష ఫలము కాస్తుంది, కాయలు కాస్తాయి. కాబట్టి నది ఉంటే కాయ ఎలాగా ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడుతున్న ఫేక్ టంగ్స్ అనుకోండి, అది భాషలో వరం కాదు అన్నప్పుడు నువ్వు మాట్లాడుతావు కానీ నీలో ప్రేమ కనపడదు. ఆత్మ కానీ నిజంగా మీ చేత మాట్లాడిస్తున్నాడైతే మీలో ప్రేమ కూడా కనపడుతుంది. అర్థమైందా? ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుదాం. అందరూ వినండి జాగ్రత్తగా. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందరి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను విన్నప్పటి నుండి. రైట్. 14 వచనాల్లో ఏముంది? మీరు నలజర్లలో చెప్పిన లాస్ట్ మెసేజ్ ఇదే. నలజర్లో చెప్పిన లాస్ట్ మెసేజ్ ఏంటంటే, విశ్వసించి పలుకుతున్న వారికి దేవుడిచ్చే సాక్ష్యం. అంటే విశ్వాసంతో పలికితే దేవుని కార్యాలు జరుగుతాయి అనే ప్రాక్టీస్ ఏదైతే ఉందో, విశ్వసించి మాట్లాడితే దేవుని కార్యాలు జరుగుతాయి అనే దానిలో ప్రేమ అనేది ఎలా ఇన్వాల్వ్ అయ్యిద్ది, ఇలా ప్రేమ అనేది ఎలా వస్తుంది అని డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే వారు విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందారు అనే మాట మనం అక్కడ
ఆ రోజు వర్తమానం నేను చెప్పాను. సేమ్ అలాగే భాషతో మాట్లాడటానికి, ప్రేమ కలగటానికి రెండు వేరు వేరు ఆప్షన్స్ లేవు. భాషతో మాట్లాడుతున్నవాడు దేంతో మాట్లాడుతున్నాడు? ఆత్మతో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు రివర్స్ ఫ్లో అవుతున్నాయి. రివర్స్ ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రూట్స్ వస్తాయి. కానీ పౌలు గారు ఎవరి గురించి చెప్తున్నారంటే, కొంతమంది వరమును మాట్లాడుతున్నారు కానీ ఆ వరం వాళ్ళలో నుంచి ఫ్లో అయితే వచ్చిన వరం కాదు. ఇదివరకు నాకు లాస్ట్ ఇయర్ ఆత్మతో మాట్లాడిన అనుభవం ఉంది, కానీ ఇప్పుడు లేదు. అప్పుడు నేనేం చేస్తున్నానంటే, మళ్ళీ ఉద్యమం వస్తుంది, ఏదో జరుగుతుంది, ఏదో జరగాలని చెప్పి లాస్ట్ ఇయర్ మాట్లాడిన అదే టంగ్స్ నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడు ఆత్మ మాట్లాడించట్లేదు నాలో ఉండి. అది నీకోలైతుల క్రియలు అంటారు. అది మనం అప్పుడు ధ్యానం చేసాం. నీకోలైతుల క్రియలు అంటే ఏంటంటే, ఆ వరం వెనకాల జీవం లేదు కాబట్టి ఆ వరము కనపడుతుంది కానీ ఫలం కనపడట్లే. జీవము, వరము, ఫలము, ఈ మూడు మనలో ఒకేసారి కనిపిస్తాయి. జీవం, మీరు ఎవరు ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నారో వారిలో ప్రేమ కూడా ఉంటుంది. భాషతో మాత్రమే మాట్లాడి ప్రేమ లేదంటే, ఒకప్పుడు వాళ్ళకి వరంతో చేసిన పనిని ఇప్పుడు వాళ్ళ సామర్థ్యంతో జరిగిస్తున్నారు. కాబట్టి అది మనకు వరము ఉన్నట్టు కనబడుతుంది కానీ ఫలం కనపడట్లే. వెంటనే అది నీకోలైతుల క్రియ. దాన్ని నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నాను అన్నాడు. ఏ సంఘంతో? ఎఫెసు సంఘమే. రైట్, సంఘంతో. నేను దాన్ని ద్వేషిస్తున్నాను అని అన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉపదేశం పొందివాడు ఉపదేశించడానికి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలా అన్నాడు. మనం ఉపదేశం పొందినప్పుడే కానుకలు ఇవ్వటం నేర్చుకోవాలి. ఆదివారం దశం భాగం ఇవ్వాలి, ప్రతి నెల దశం భాగం ఇవ్వాలి అనేది మన చట్టం కాదు, కొత్త నిబంధన చట్టం అది కాదు. వడ్డీలను కొలది ఇవ్వాలి అనేది మన చట్టమా? అది ఎక్కడ చెప్పాడు? మొదటి పత్రిక 16వ అధ్యాయం. అదే అది ఏ చంద? పరిశుద్ధుల కొరకు చంద. అది పరిశుద్ధుల కొరకేం చంద. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న చంద ఏది? వాక్యోపదేశకునికి ఇచ్చేది, లేవీలకు ఇచ్చేది అనుకోండి. లేవీలకు ఇచ్చినప్పుడు వాళ్ళు దశమాంశం ఇచ్చారు. మనం ఎంత ఇవ్వాలి? ఉపదేశం పొందినంత ఇవ్వాలి అన్నాడు. ఇప్పుడు ఒక ఆదివారం నుండి సోమవారం మళ్ళీ ఆదివారం వరకు మనం ఏ వాక్యాలు వినలేదు, అప్పుడు కానుక ఇవ్వచ్చా? చెప్పండి. ఇవ్వకుండా ఉంటే అది ఆత్మ ద్వారా జరిగిస్తున్నామని అర్థం. లేదంటే నీకోలైతే క్రియలు జరిగిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు మన వాక్యం పొందినప్పుడు ఇచ్చిన కాగితం ఏదైతే ఉందో ఆ కాగితాన్ని ప్రతి వారం కంటిన్యూ చేస్తున్నాం మనం. అట్లా చేయకండి. మీరు ఎంత పొందారో దాన్ని బట్టి ఇవ్వటం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు దాని వెనకాల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అర్థం. ఇవ్వటం కూడా వరమేనా? కానుకలు ఇవ్వటం కూడా వరమేనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పాడు, చెప్ప సఖ్యము కాని వరముకై దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయంలో చెప్పాడు, మాసిదోనియా దేశస్థులకు ఈ కృప అనుగ్రహించబడింది, ఈ వరం మీకు కూడా కలగాలన్నాడు. అక్కయాలో ఉన్న వారికి కలగాలన్నాడు. మీకు ఏదైనా కృపావరం ఇవ్వాలని నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరితో? దేవుని సేవకుడు మన ప్రాంతానికి వస్తే వరం కలుగుతుంది అని పిలవాలి. అలా మీ దగ్గరికి నేను వస్తే ఒక వరం మీ దగ్గర రిలీజ్ చేయాలి, మీకు ఒక వరం కలగాలి, నేను అందుకే మిమ్మల్ని దర్శించాలన్నాడు. ఎవరితో? రోమియోలతో కదా. దేవుని స్తోత్రం. నువ్వు వరంతో ఇవ్వాలి. లాస్ట్ వీక్ నువ్వు ఏది ఇచ్చావు అది ఇప్పుడు ఇవ్వకూడదు. అంటే అర్థం ఏంటి? వర్తమానం వినకుండా ఎలాగ లాస్ట్ వీక్ ఈ కాగితం ఇచ్చాను ప్రతి వారం ఈ కాగితం ఇవ్వటం చేయొద్దు. అట్లా చేస్తున్నాం అంటే అది నీకోలైతుల క్రియ. కాబట్టి ఈరోజు వరం కనపడుతుంది కానీ ఫలం కనపడట్లా. వరం కనపడి ఫలం కనపడకపోవటం ఉందంటే ఆ క్రియలు మీరు ద్వేషించండి. అలా భాషలు మాట్లాడేవారిని మీరు ద్వేషించండి. అంటే ఆ క్రియను ద్వేషించండి. చెప్పండి, నీలో వరం కనపడుతుంది కానీ ప్రేమ కనపడట్లేదయ్యా అంటే ఇది నువ్వు ఇంతకు ముందు మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నావు. కానీ ఫ్రెష్గా
పరిశుద్ధాత్ముడు నేడు అందిస్తున్న వాక్శక్తి ఏంటి? అది మాట్లాడు. నేను కూడా అంతే, మీరు కూడా అంతే. అది వచ్చేదాకా మాట్లాడకండి, తొందరపడకండి. ఏదో ఎప్పుడో మాట్లాడి ఇప్పుడు మాట్లాడితే ఈయన మంత్రాలేంటి? ఓం బ్రీం 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 అంటే ఏదో జరుగుతుంది అనుకుంటాకే. అట్లేం మాట్లాడకండి మంత్రాలు మాట్లాడినట్టు భాషలో. మీకు ఆత్మ ఇచ్చినవి మాట్లాడండి. ఆయన ఇచ్చాడంటే జీవజలాలు ఫ్లో అవుతున్నాయి, ఖచ్చితంగా అప్పుడు కాయ కాస్తుంది. అందుకనే చెప్పాడు తప్ప ఫలం కంటే వరం గొప్పది, వరం కంటే ఫలం గొప్పది అని కంపారిజన్ పౌలు చేయలే. ప్రవచన వరం కంటే భాషల వరం తక్కువ, ప్రవచన వరం ఎక్కువ అనే కంపారిజన్ కోసం 14 అధ్యాయం రాయలే. ఫలానికి వరానికి మధ్యలో కంపారిజన్ లేదు, వరాల మధ్యలో కంపారిజన్ లేదు. హౌ టు యూజ్ ఇట్ అనేది మాత్రమే చెప్తున్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు వరం గొప్పదా ఫలం గొప్పదా చెప్పండి. వరం ఉంటే ఖచ్చితంగా ఫలం ఉంటుంది. ఈ వరాన్ని ద్వేషించేవారు లేదా ఈ వరం లేదని చెప్పేవాళ్ళు అందరూ ఏమంటారంటే ఆత్మ ఫలం గొప్పది, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడడం కంటే అంటారు. అక్కడ హోల్డ్ చేసి సర్లేలే అండి, మనుషుల భాషలు దూతల భాషల కంటే ఫలమే గొప్పది, కానీ ఒకసారి నాకు అసలు దూతల భాషలు అంటే ఏంటో చెప్పండి అని అడగండి. ఆ వచ్చిన పౌలు రాశాడు, ఎందుకంటే పౌలుకి తెలుసు కాబట్టి చెప్పాడు. మనం కూడా చదివి వెళ్ళిపోతున్నాం కదా, ఏదో ఇంట్లో వాళ్ళు తెగ ప్రేమించేస్తున్నట్టు, అసలే ప్రేమలో మనం మునిగి తేలిపోతున్నట్టు ఫలం గొప్పదని చెప్పే ప్రసంగికులను ఆపి అసలు దూతల భాషలు అంటే ఏంటి, అవన్నీ ఎందుకయ్యా ఫలం గొప్ప అలా కాదండి, కోప్పడకండి సార్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా దూతల భాషల కంటే ఫలం గొప్పది అంటున్నారు కదా సార్, అసలు దూతల భాషలు అంటే ఏంటి అని అడగండి. ఏనా దేవదాస్ అని విజయవాడలో ఏమైనా దేవదూతల భాషలు నేర్పించే స్కూల్ ఏమైనా ఉన్నాయా? జాయిన్ అవుతాం ఏనా? మా చుట్టుపక్కల చాలా స్కూళ్ళు ఉన్నాయి, ఎక్కడ లేదు దేవదూతల భాషలు ఎవరు నేర్పిస్తలే. లేకపోతే గబ్రియల్తో మాట్లాడుతూ రండి అనే రెస్టారెంట్లు ఇప్పుడు ఉన్నాయి కదా, బావా తిన్నాంరా, మాయా తిన్నాంరా అని రెస్టారెంట్లు ఉన్నట్టు అటువంటి యూనివర్సిటీలు కూడా లేవు. గబ్రియల్తో మాట్లాడదాం రండి అని పిలిచేవి ఏమి లేవు. నీవు దూతలకు ఆజ్ఞాపించాలి అన్నాడు 91వ కీర్తనలో. దూతలకు ఆజ్ఞాపించేది ఎవరు? మహోన్నతుని చాటును కూర్చున్నవాడు. ఇప్పుడు మహోన్నతుని చాటును కూర్చున్నది ఎవరు? క్రీస్తుతో పాటు మనమే కదా. సో మనం కమాండ్ చేయాలి వాళ్ళని. కమాండ్ చేయాలంటే ఏంటి? నేను బండేసుకుని వెళ్తున్నాను, గబ్రియల్ ముందు పరిగెట్టని చెప్తున్నా. అది అర్థమైద్దే వాళ్ళకి? మీరు అనుకుంటున్నారంతే గబ్రియల్తో మీరు అలా ఎలా మాట్లాడతారు? వారిని ఆజ్ఞాపించే భాష మీ నాలుకలో దేవుడు పెట్టాడు, అది మీరు ఉపయోగించండి. ప్రభు మీకు అనుగ్రహించును గాక. దూతలకు ఆజ్ఞాపించాలి. దూతలకు ఆజ్ఞాపించాలంటే దూతలకు ఆజ్ఞలు ఇవ్వాలి. మీకు ఎలా తెలుసు? ఆ భాష మీకు రాదు కదా, అది ప్రభు ఇచ్చిన వరం. ఆ వరము నీలో ఆత్మ ద్వారా కలుగుతున్నప్పుడు ఫలం కూడా కలుగుతుంది అనే వివరణ చెప్పాడు తప్ప దూతల భాషలు వస్తే సరిపోదు కదండి. నా చిన్నప్పుడు పాట, ఫస్ట్ టైం నేను హార్మోనియంతో పాడిన పాట, బయట గాలించి చూడరా మేలైనది నీలో ఉన్నదా ప్రేమ అన్నదా అని ఒక పాట ఉందన్నమాట. ఆ పాట ఇప్పుడు నేను మళ్ళీ ఆ పాట చూస్తుంటే చాలా నవ్వొస్తుంది అనమాట. ఎందుకంటే ఆ పాటలో ఏముందంటే, అసలు దూతల భాషలు దేనికి, కరుణ లేని నీ మొహానికి భాషలు ఎందుకు రాని రాశాడు ఆయన పాట. దేవదూతల భాషలు దేనికి, కరుణ లేని నీ ముఖానికి, పైకి భక్తి కలిగి ఉన్న చాలదు, ప్రేమ లేని భక్తి అది వ్యర్థమని ఆ పాటలో ఉందన్నమాట. సో నీ మొహాన్ని భాషలో అవసరమా అని రాసాడు అది. అందులో పౌలు గారు అందుకు రాయలే. అందుకు రాస్తే 14-18 ఏమండవు అంట కదా. మరి అదే ఆలోచించలే. ఆ రెఫరెన్స్ ఎంతమంది బైబిల్లో చెరిగిపోయింది చూడండి. 14-18 వచ్చినాం. మీరు తెలుగు బైబిల్ అందరూ ఓపెన్ చేయండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 14-18 వచ్చినాం. నా బైబిల్లో సరిగ్గా ప్రింట్ పడలేదు అన్నవాళ్ళు మైక్ ఆన్ చేసుకోండి. ప్రశాంత్ పడలేదు అన్నాడు. 14-18 ఎంతమంది పడలేదో మైక్ ఆన్ చేసి చెప్పండి. అందరికి ప్రింట్ బాగుపడిందా?
హనోక్ గారికి పడిందా? పడలేదన్న. ఆ? పడలేదన్న. ఎస్కే పడలా. కాలేబ్ అన్నకి పడలేదు. ఇంకా పర్లేదండి. చాలా బైబిల్లో అది ప్రింట్ పడలేదు. ప్రింట్ వేయించుకోండి, ఓకేనా? మైండ్లో కూడా వేయించుకోండి. చాలా మందికి వచ్చిన కనపడట్లేదు, ప్రింట్ పడలేదు. నేను మీ అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నాను అనేది ప్రింట్ వేయించుకోండి. నేను జాన్ అలా చూస్తున్నాను సీరియస్గా. ఫోన్ చేయి, ఏంటిది ఎలాగేసావు? బైబిల్ కొనుక్కున్నాను, నేను 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను, ప్రింట్ పడలేదని అడగరా? అడగండి. ఆ వచనం పడలేదు. పడని దగ్గర పడిన వాళ్ళు తెలుసుకొని అక్కడ రాసుకోండి. మీకు కూడా ఒక ఆధిక్యత దొరికింది, నీకు బైబిల్ రాశాను నేను తెలుసా అని. ఏం రాసావంటే ఒక వచనం ప్రింట్ పడలేదు నేను రాశానని చెప్పండి. ఏంటా వచనం? 1418. నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాను. ప్రభుకు స్తోత్రం. ఇది భాషల వరం. రెండవది ప్రవచన వరం. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఇక నేను దీని గురించి ఎక్కువగా చెప్పను. పౌలు గారు ప్రవచన వరం గురించి చెప్పారు. 14వ అధ్యాయం. వాక్యం చెప్పటమే ప్రవచన వరం అని చెప్తున్నారు. రాంగ్. ప్రవచన వరం వేరు, బోధించటం వేరు. కాబట్టి ప్రవచన వరం కూడా మనకు ప్రభు అనుగ్రహించాడు. మనం కొన్ని విషయాలను ఆత్మ మనకు చూపిస్తున్నప్పుడు వాటిని ప్రవచించాలి కదా. తండ్రి నాకు ఏది చూపిస్తాడో అది నేను చేస్తాను, ఆయన ఎలా చూపిస్తాడో అలాగే చేస్తాను అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం తర్వాత యేసు ప్రభు చెప్తూ ఏమన్నారు? 20వ వచనంలో తండ్రి నాకు ఏది చూపిస్తాడో నేను చేస్తాను, ఆయన చూపించింది ఎలా చూపిస్తాడో అలా చేస్తా. సేమ్ అలాగే పరిశుద్ధాత్ముడు మీకు ఏది చూపిస్తాడో అది మీరు మాట్లాడండి. ఆయన ఏం చెప్పాడో అది చెప్పండి. సో అది ప్రొఫెసీ. ప్రవచించడం నిర్లక్ష్యము చేయకండి, ప్రవచించండి. ఓకే. నెంబర్ 3, మేలైన దాన్ని పరీక్షించండి. ఇది ఎందుకు రాశాడంటే ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడండి. ఎందుకంటే మీరు బుద్ధి విషయంలో ఎలా ఉండమన్నాడు? పెద్దవారుగా ఉండండి అన్నాడు. ఎక్కడ రాశాడు ఈ వచనం? కొరింథీ మొదటి పత్రిక 14లోనే రాశాడు. ఎందుకు రాశాడు అక్కడ? ఇప్పుడు మీకు వరం ఉంది కదా అని సంఘంలో మాట్లాడకండి. సంఘంలో మాట్లాడితే అవిశ్వాసి అయిన వాడు, ఉపదేశం పొందిన వాడు వస్తే వాడు ఉపదేశం ఎలా పొందుతాడు? కాబట్టి వాడి కొరకు మీరు మీలో మీరు మాట్లాడుకుంటూ మీరు వాడికి ప్రవచనం ద్వారా వర్తమానం అందించండి, లేదా బోధించడం ద్వారా వర్తమానం అందించండి అని చెప్పాడు. ఈ విషయంలో బుద్ధి విషయంలో మనం శిశువులా ఉండకూడదు అని చెప్పాడు. సేమ్ ఇక్కడ కూడా ఆత్మనార్పకుడి ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకండి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. భాషలు మేలా కాదా? ప్రవచన వారు మేలా కాదా? అయితే దాన్ని ఎలా వాడాలో తెలుసుకోకపోతే అది మేలుగా ఉండదు. అందుకనే 14వ అధ్యాయం ఆఖరికి వచ్చిన ఏం చెప్పాడు? కొరింథీ పత్రిక ఇక్కడితో అయిపోయింది. వరం అయిపోయింది. వరం గురించిన విషయం అయిపోయింది. కన్క్లూజన్ ఏం చెప్పాడు చదవండి. 14వ అధ్యాయంలో. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును. ఒక్క నిమిషం ఆగు. కన్క్లూజన్లు ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఉంటది. పౌలు కన్క్లూడ్ చేశాడు, ఇంకెవరు దయచేసి కన్క్లూడ్ చేయొద్దు. పౌలు కన్క్లూజన్ ఏం చెప్పాడంటే భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి అని కన్క్లూడ్ చేశాడు. మరి మీరు సొంత కన్క్లూజన్లు ఇస్తారు ఎందుకు? ఆయన ఇచ్చిన కన్క్లూజన్ చేపట్టినాయి. ఒక మనిషి చనిపోయినాక ఆయన ఇచ్చిన మాటలను మనం చేపట్టడం ఆ వ్యక్తికి మనం ఇచ్చే నిజమైన ట్రిబ్యూట్, ఆయనకి నిజంగా మనం చేసే సన్మానం. పౌలుని మీరు సన్మానిస్తారా, అవమానిస్తారా? సన్మానించేటట్టయితే ఆయన ఎక్కడ కన్క్లూడ్ చేశాడో అదే కన్క్లూజన్ చేపట్టాలి. సొంత కన్క్లూజన్లు ఎందుకు? భాషలు అన్ని భాషల్లోకి బైబిల్ వచ్చింది అందుకే ఆగిపోయినాయి అనేది పౌలు మాట, మిగిలిన వివరణ నీ మాట. పౌలు ఎప్పుడు ఆగిపోద్ది అన్నాడు సందీప్ అన్న? పూర్ణమైంది వచ్చినప్పుడు. పూర్ణమైంది రావటం అంటే ఏంటి? యేసుప్రభు వచ్చినప్పుడు. యేసుప్రభు వచ్చినప్పుడు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడిట్లో ఏది ఆగిపోద్ది? యేసుప్రభు వస్తే నిరీక్షణ.
చెప్పండి. ఈ మూడిట్లో ఏదో అయిపోద్ది. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి నిర్వచనం? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిజస్వరూపం వచ్చేసిన తర్వాత విశ్వాసంతో పని ఉండదు, నిరీక్షణతో పని ఉండదు, కానీ ప్రేమతో ఉంటది. అందుకనే ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ అని రాశాడు ఆ అధ్యాయంలో. కొరింథీ మొదటి పత్రిక 13:13. అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు అనేది ఆ అధ్యాయంలో ఆల్రెడీ రాశాడు. కాబట్టి పూర్ణమైనది వచ్చినప్పుడు అంటే యేసు ప్రభు వచ్చేదని. యేసు ప్రభు వచ్చేదాకా భాషల వరాన్ని ఆటంకపరచొద్దు, ప్రవచన వరాన్ని ఆటంకపరచొద్దు అని రాశాడు పండుబాబాయ్. అంతే కదా, నిన్ను కూడా ఆటంకపరచొద్దు అన్నాడు, కానీ నాకు తొందరపడి వచ్చేసింది, క్షమించు. కాబట్టి వినండి, అర్థమైందా మీకు? ఏమా పౌలు ఇచ్చిన కన్క్లూజన్ చెప్తారా? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనియండి. మర్యాద క్రమం అనే పదాన్ని ప్రార్థనలో వాడుతున్నారా లేదా? కానీ అది ఎక్కడ పదం? ఎక్కడ పదం. ఎందుకంటే మర్యాద క్రమం అంటే ఏంటి? దేనిని ఎందుకు వాడాలి. సో అది ప్రభు మనకు బయలుపరచునుగా, నేర్పించునుగాక. ప్రభు మీకు అందరికి అలాగ సహాయము చేయనుగాక. ఇంకో 2 నిమిషాలు ఉంది. ఈ 2 నిమిషాలు ఇంకో మొక్క కూడా మాట్లాడేద్దాం. కీడుగా కనిపించే దానిని మాట్లాడొద్దు. అది ఈ నెక్స్ట్ ఏంటంటే కీడు గురించి చెప్పాడు. నేను ఒక మాట చెప్తాను. నిన్నటి వర్తమానం ఏంటి? ఉదయకాలం వర్తమానం గుర్తుందా? ఎక్కువగా పాపము పాపములు, పాపం 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 అనేది మాట్లాడకండి. అసలు ఇంకోటి తెలుసా? కాంట్రవర్షియల్ గా ఏదైతే ఉందో అది డిస్కస్ చేయొద్దు. అసలు ఎక్కువగా ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆటంకాలు దాని ద్వారా, కీడు దాని ద్వారా వస్తుంది. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశం అని చెప్పాడు కదా. అందుకనే అసలు కొన్ని విషయాలు మీరు మాట్లాడకుండా ఉంటే దేనికి మీరు ఆటంకం, అభ్యంతరం కాదు. కానీ కొన్నిటికి మీరు అభ్యంతరం అయితే దెబ్బలు తినేస్తారు. ప్రభువే ఆటంకం లేకుండా ఏం చేస్తానన్నాడు? గొప్ప పర్వతమా నీవు చదును భూమిగా మారుదు అన్నాడు. కాబట్టి అడ్డగించుటకు నువ్వు ఏ పాటి వాడవు. కాబట్టి దావీదు ఇక్కడికి రాలేడులే అని ఎక్కువ మాట్లాడేసుకున్నారు అందరూ కలిసి. అందరూ మాట్లాడేసుకొని మాట 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 పెరిగిపోయి దావీదుని ఎలా ఆపాలని చూశారు. మాట్లాడుకోకుండా ఉంటే పని చేసేవారు కాదు కదా. దావీదు అందరిని తొక్కుకుంటూ వచ్చేసాడు. సముద్ర జలరాశులను త్రొక్కుచూ సంచరించుచున్న ఇతడు ఎవడు? ఇతడు శత్రువుల తలలలో, యోధుల తలలో తుఫానుల వలె వస్తున్న వీడు తలలో ఈటెలు నాడుతున్నాడు అన్నాడు కదా. ఆ పరిచర్యను ఆటంకపరచాలన్నా, దేవుని పనిని ఆటంకపరచాలన్నా, దేవుని ఆత్మచేత నడిపించబడే వారిని ఆటంకపరచాలన్నా మీ తలలో ఈటెలు నాటే అంత షాకులు దేవుడిస్తాడు. అలా కార్యాలు జరిగిస్తాడు. సముద్రాలను త్రొక్కుతూ సంచరించాలి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము ఆఖరి వచనాల్లో చెప్తున్నాడు, సముద్రాలను త్రొక్కుతూ సంచరించాలి. అంటే అర్థమైందంటే గొప్ప పర్వతమా నువ్వు అడ్డగించడానికి ఏ పాటిదా నువ్వు చదును భూమి అవుతావని చెప్పాడు. అందుకనే మనం అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడుకోకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే భర్తలు, మీ భార్యలు వేరే స్త్రీలతో ఎక్కువ ఏదైనా మాట్లాడితే నోరు ముయ్యండి. భార్యలు మీ భర్తలు ఎవరితో ఏదైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ నోర్లు ముయ్యండి. నువ్వు ముయ్యకపోతే తర్వాత జరిగే వాటికి నువ్వు కూడా బాధ్యత వహించాలి. ఇప్పుడు నా భార్య ఉంది, ఎవరితో ఎక్కువ ఫోన్ మాట్లాడుతుందో నాకు తెలుసుగా. నేను మాట్లాడొద్దని చెప్తాను అంతే, మాట్లాడొద్దు, డిస్కస్ చేయొద్దు. అసలే సంఘంలో జరిగే విషయాలు ఫోన్లో మాట్లాడొద్దు. మాట్లాడకుండా ఉంటే ఏ కీడు రాదు. మాట్లాడితే ఏదోలాగా మనం ఆటంకం అవుతాం. ఆటంకమైన రోజున దేవుడు మన చదును భూమిగా అవుదు అంటే చదును భూమి అవుతాం. అందుచేత అసలు ఎక్కువ ఏదో కొంతమంది ఎలా అయిపోతున్నారంటే సేవాభారం పాస్టర్ గారి కంటే మాకు ఎక్కువ ఉంది అన్నట్టుగా ఎక్కువ మాట్లాడేస్తున్నారండి. నేను రాత్రి చూసావా, అక్కడికి వచ్చాము, అక్కడికి వస్తే ఏం జరిగింది చూసావా, ఇవన్నీ వద్దండి. అసలు కొన్ని రోజులు ఈ ఫోన్లు మానేసేయండి. ఫోన్ లేకుండా ఉండటం నేర్చుకోండి. అంటే ఇలా మాట్లాడితే మానేయండి, మీకు అర్థమైద్ది, మీరు ఆటంకం చేయకుండా ఉండగలుగుతారు. లేదు మీరు మాట్లాడారంటే సాతానుడు ఎంతో కొంత మిమ్మల్ని దేవుని పని అడ్డగించడానికి నిలబెడతాడు. వాడు నిలబెడతాడు, వాడికి దెబ్బ తగిలితే నీకు తగిలేస్తాయి. స్కూల్లో పక్కోడిని కర్రతో కొడుతుంటుంటే కొన్ని మనకి తగిలేస్తూ ఉంటాయి. కర్ర ఇరిగిపోయి ఒక్కోసారి మనకు తగులుతూ ఉంటుంది. సాతానుగాడు మనల్ని అలా కొట్టిస్తూ ఉంటాడు వాడు దెబ్బలో. కాబట్టి ప్లీజ్ మాట్లాడొద్దు. ఇంకోటి ఏంటంటే అసలు ఎవరైనా మాట్లాడితే కొంచెం వివాదాస్పదంగా ఉంటది అనే వాళ్ళని ఇంటికి రానీకండి.
వాళ్ళు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకండి, వాళ్ళ కోసం ఛార్జింగ్ పెట్టకండి, వాళ్ళ కోసం రీఛార్జ్ చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా దేవుని పని ఆటంకపరచడానికి నిలబెడతారు. అప్పుడు దేవుడు నిన్ను కూడా చర్య తీసుకుంటాడు. దావీదును ప్రవేశించకుండా యెరూషలేములో చేద్దామన్న యెబూసీల ఆలోచన వ్యర్థం చేసి అడ్డగడియలు గల పట్టణంలోనికి దావీదును తీసుకొని వచ్చి సియోను కోటను స్వాధీనం చేసిన మన దేవుడు ఈనాడు కూడా నిరాటంకంగా దేవుని పని జరిగిస్తాడు. ఆదిలాబాద్లో జరిగే మీటింగ్కి ఎవరెవరైతే డిస్కషన్ చేసుకుంటున్నారో విరోధంగా చెత్తర చేయరా. నిన్న అసలు పోస్టర్ రిలీజ్ అయినప్పుడే ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడే ఉంటారు. ఎందుకంటే మనోళ్ళు పోస్టర్ రిలీజ్ చేయగానే ఏం చేశారు, స్టేటస్లో పెట్టారు, డీపీలు పెట్టారు. కాబట్టి ఏదో ఒకటి ఎవరో ఒకరు మాట్లాడతారు. అవన్నీ మాట్లాడనివ్వండి వాళ్ళని. ఎందుకంటే టైం వచ్చినప్పుడు ఈ మాటలను బట్టి వాళ్ళు అడ్డుగా నిలబడతారు. అడ్డుగా నిలబడినప్పుడు దేవుని కార్యం వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోద్ది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇది దేవుని వల్లనే జరిగింది అని. ఇంకోసారి దాని జోలికి రాకుండా ఉంటారు. కాబట్టి 1% కూడా దేవుని పనికి విరోధంగా మాట్లాడకపోతే ఎక్కడ నువ్వు 1% కూడా దేవుని పనికి అడ్డుగా నిలబడవు. 1% మాట్లాడినా 1% నువ్వు నిలబడతావు. నిలబడినప్పుడు దేవుడు తొక్కుకుంటూ కార్యాలు జరిగిస్తాడు. అసలు మాట్లాడద్దు, నో కామెంట్స్. ఎవరైనా దీని గురించి డిస్కస్ చేస్తే బ్రదర్ సారీ, నో కామెంట్స్, దీని గురించి నేనేమి కామెంట్ చేయను అని చెప్పండి. ప్రభు మనకు అట్టి కృప దయచేయను గాక. కాబట్టి కీడుగా కనిపించే ప్రతి దానికి దూరంగా ఉండండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? కీడుగా కనిపించే ప్రతిదానికి ఫుట్నోట్లో ఉంది అన్నమాట కదా, 5వ అధ్యాయంలో. కనబడు ప్రతిదానికి దూరంగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఆదిలాబాద్ మీటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు డిస్కస్ చేయకుండా ఉండండి. గొప్ప కార్యాలు దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు, మహత్కార్యాలు దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు, అద్భుతాల్లో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు, ఆత్మల రక్షణలో ప్రభు మిమ్మల్ని ఉంచుతాడు. ఆయన చేసే ప్రతి కార్యంలో నిన్ను ముందు పెట్టి కార్యాలు జరిగిస్తాడు. ప్రతికూలంగా మాట్లాడి మళ్ళీ వచ్చి పాటలు పాడొద్దు సిగ్గు లేకుండా. ప్రతికూలంగా మాట్లాడి మళ్ళీ వచ్చి ఓ ప్రసంగం చేయొద్దు సిగ్గు లేకుండా. ప్రతికూలంగా మాట్లాడి మళ్ళీ అక్కడికి వచ్చి అందరికి వందనాలు చెప్పొద్దు సిగ్గు లేకుండా. ఓకేనా? అలా చేస్తే అసలు నువ్వు వ్యక్తిత్వమే లేనోడు అని అర్థం, విలువలే లేనోడు అని అర్థం. కానీ మీరందరూ విలువ పెట్టి కొనబడ్డారు. మనందరికీ వ్యక్తిత్వం ఉంది. కాబట్టి పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా యాక్ట్ చేయండి. నెగిటివ్గా మాట్లాడి పాజిటివ్గా యాక్ట్ చేయొద్దు. వేషధారి నువ్వు అట్లా ఉండొద్దు. సో ప్రభు మనకు సహాయం చేయను గాక. ఈ తలంపులు ప్రభు మన అందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. శ్రేష్టమైన సంగతులను దేవుడు తన సేవకుల ద్వారా మనకి ఒక ఉదయకాల సమయంలో తెలియజేశారండి. దాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావించను గాక. ఆత్మతో మాట్లాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అని, మనం ఆత్మ చూపించే విషయాలు మనం మాట్లాడాలని, మేలైన దాన్ని మనం పరీక్షించాలని, భాషలతో మాట్లాడట ఆటంకపరచకూడదని, కీడుగా కనిపించే ప్రతి దాన్ని మనం మాట్లాడకూడదని, దానికి దూరంగా ఉండాలి అని, మనం ఆత్మతో మనం ప్రార్థన ఎప్పుడైనా మనం ఎక్కడైనా ప్రార్థించగలుగుతామని ఎన్నో శ్రేష్టమైన సంగతిని యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తన సేవకుల ద్వారా మనకు తెలియజేశారు. దాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావించను గాక. దయచేసి ప్రకటన గమనించండి. ఈరోజు 3వ శనివారం కాబట్టి ఉదయం 10 గంటలకి జగన్నాథపురం మందిరంలో ప్రేయర్ ఉంటుంది. కాబట్టి వీలైన ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పాల్గొనవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. అదేవిధంగా సాయంత్రము జగన్నాథపురంలో ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. మీరు ఎప్పుడిద్దరము రొట్టె విచ్చి కుడుకులన్నిటి కొరకు మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా సోమవారం ఉదయం కడపలో జరగబోతున్న మీటింగ్ కొరకు, అదేవిధంగా 23, 24, 25 వారపుడిలో జరగబోతున్న ప్రత్యేకమైన మీటింగ్స్ కొరకు, 24, 25 తేదీల్లో ఇంజరంలో జరగబోతున్న మీటింగ్స్ కొరకు, 25వ తేదీన రాత్రి మల్లవరంలో ప్రత్యేకమైన మీటింగ్ కొరకు, 25, 26, 27 తేదీల్లో తణుకు మీటింగ్స్ కొరకు, మరి ముఖ్యంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో జరగబోతున్న బెంజమిన్ బోసం కాన్ఫరెన్స్ కొరకు మీ యొక్క నిధన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. ఈ యొక్క మీటింగ్ అనంతరం
ఈ ఈవినింగ్ 6 గంటలకి లింక్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ సమయాల్లో లింక్ ప్రేయర్లో జాయిన్ అవ్వాల్సిందిగా ఎంతో మనం చేస్తామండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతోటి కూడిక ముగించుకుందాము. ఇంజనం ప్రాంతం నుంచి చేరవచ్చిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థనతోటి కూడిక ముగిస్తారు. అన్న వందనాలు అన్న. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవ, నీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీ మహిమను చూచే కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెస్సలోనికకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం నుండి ప్రభు మీరు మాతో మాట్లాడారు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దని మీరు మాకు చెప్పారు. ప్రభుని స్తోత్రాలు. సమస్తము నాయన పరీక్షించి మేలైందని చేపట్టండి, ప్రతి కీడుకి ఆయన దూరముగా ఉండుడని మీరు ఉదయకాల సమయంలో ఈ వచనాల నుండి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఆత్మను ఆర్పకుడి అనంటే ప్రభా మీరు మాకు ఇచ్చిన వరమును ప్రభా మేము ఏమాత్రం నిర్లక్ష్యం చేయక ప్రభా వరంతో మేము ఎలా ముందుకు కొనసాగాలో మీరు ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీ స్తోత్రాలు. ప్రభా ఆత్మ వరము కలిగి నాయన మేము పరిచర్లో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి విషయంలో మేము ఎలా జయం పొందుతామో మీరు మాతో మాట్లాడారు. నేడు నాయన క్రైస్తవ్యంలో అనేకులు ప్రభా వరం విషయంలో ఆయన భాషలతో మాట్లాడుటాను అనే వరం గురించి నాయన అనేకులు అపార్థాలు కలిగి ఉన్నారు. ఒకప్పుడు కూడా ప్రభా అదే అపార్థాలు కలిగి ఉండి నాయన ప్రభా భాషల వరమును గురించి తప్పుగా మేము మాట్లాడినప్పటికీ నాయన ఈ ఉన్నతమైన పరిచర్యలోనికి మీరు మమ్మల్ని చేర్చి ఈరోజు ఆ భాషల వరముతో మాట్లాడుతూ ప్రభా ప్రతి విషయంలో అత్యధికమైన విజయాన్ని చూస్తూ ముందుకు కొనసాగే కృప మీరు మాకు ఇచ్చారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడే కృప మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిలిచిపోతుంది అని వచ్చినాన్ని అపార్థం చేసుకొని భాషల వరం నిలిచిపోతుందని చెప్పారు. కానీ భాషలతో మాట్లాడుట వారిని ఆటంకపరచొద్దు, సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించమని మీరు రాయించారు ప్రభు. 13వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని పట్టుకొని ఈరోజు అపార్థం చేసుకుంటున్నారు. కానీ 14వ అధ్యాయంలో నాయన తేటగా స్పష్టంగా మీరు రాయించారు. ఈ కడవరి దినాల్లో ప్రభా వారికి ఉన్న అపార్థాలన్నిటి నుంచి కూడా వారు అనేకులు విడుదల పొందే కృప మీరు అనుగ్రహిస్తున్నారు. మీ స్తోత్రాలు. అటు విధముగానే ప్రభా నాయన ఫలము ప్రేమ ఫలం లేనప్పుడు భాషలతో మాట్లాడుటైనను అది ప్రయోజనం లేదు అని మీరు చెప్పినట్లుగా అనేకులు అపార్థం చేసుకుంటున్నారు. ప్రేమ లేని వాడైతే అన్న మాటను పట్టుకొని ఎంత వరమున్నా కానీ ప్రేమ లేకపోతే ఉపయోగం ఏముందని మాట్లాడేవారు అనేకులు ఉన్నారు. కానీ ప్రభా నాయన మీ వరము కలిగి మేము ముందుకు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మాలో ఫలం అనేది కనబడుతుందని మీరు మాకు చెప్పారు. ఈరోజు అనేకులు ప్రభా నాయన వరమును నిర్లక్ష్యం చేసుకొని ప్రభా మాట్లాడుట అనే దాన్ని నిర్లక్ష్యం చేసుకొని నాయన వారికి ఉన్న అనుభవాన్ని బట్టి మాట్లాడేవారు అనేకులు ఉన్నారు కనుక వారిలో ఫలం అనేది కనబడదు. అటువంటి చేసే క్రియలు అవి నికోలైతుల క్రియలని మీరు మాకు చెప్పారు. అవును ప్రభా నాయన మేము ఎవరు కూడా వరము నిర్లక్ష్యం చేసుకోకుండా నిత్యము నాయన వరముతో మాట్లాడుతూ ప్రతి విషయాల్లో నాయన మీ జయం పొందుతూ మీ పనిలో ఉంటూ చేసే ప్రతి పని కూడా నాయన అది సత్క్రియ నాయన విశ్వాసపు క్రియగా మీరు లెక్కిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నికోలైతుల క్రియల్లో నుంచి కూడా మమ్మల్ని మీరు విడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఒకప్పుడు నిర్జీవ క్రియలో ఉన్నాం ప్రభా నాయన, తర్వాత అదే వరము లేకుండా ప్రభా నాయన అనుభవంతో చేసిన క్రియలుగా అవి నికోలైతు క్రియలుగా, కానీ ఈరోజు ప్రతి విషయంలో సత్క్రియలుగా మీరు మా కొరకు సిద్ధపాటు చేసిన సత్క్రియలను నాయన సంపూర్ణం చేయడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఎక్కువగా భాషలతో మాట్లాడే కృప మీరు మాకు అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు. దయగల తండ్రి నాయన, ఈరోజు అర్థం చెప్పేవాడు లేకపోతే సంఘంలో మౌనంగా ఉండాలి అన్న పదాన్ని ఎక్కువగా తీసుకొని ప్రభా సంఘంలో భాషలతో మాట్లాడకూడదు, ఎక్కడ కూడా మాట్లాడకూడదని చెప్పేవారు అనేకులు ఉన్నారు. కానీ ప్రభా ఆ సమయం ఆ చోట ఈ చోట లేదు, ఏ సందర్భంలోనైనా ప్రభా అనర్గళంగా తండ్రి దోతలకు ఆజ్ఞాపించే భాషను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన
తండ్రి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పారు. అవును ప్రభా నాయన, ప్రవచించే కృపను కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. సంభవించబోయే సంగతులను ఆత్మ ద్వారా ఎరిగి ప్రవచించేవారుగా ముందుకు కొనసాగుటకు మీరే మా కృపను అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మేలైన దాన్ని చేపట్టండి అని అన్నారు. అయ్యా ప్రభా, ఎప్పుడు మేము ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడు ఎలా ముందుకు కొనసాగాలో సమస్తాన్ని మీరు నేర్పిస్తానని చెప్పారు. బుద్ధి విషయంలో పెద్దవారుగా నాయన మేము ఉంటామని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభా, ఇలా మేము ముందుకు కొనసాగుతున్నప్పుడు పరిచర్యకు నాయన కీడు చేసే వారికి విషయంలో మేము దూరంగా ఉండాలని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు. నాయన తండ్రి, కొరుకుపుండు ప్రాకినట్లు ఉన్న మాటలకు మేము ఏమాత్రం చెవి అగ్గక ప్రభా నాయన తండ్రి, మాకు కలగబోయే ఆ పూర్వ ఫలమును మేమెవరు చెడగొట్టుకోక నాయన, కార్యాలు చెడగొట్టుకోకుండా విశేష జాగ్రత్త కలిగి ప్రభా నువ్వు వచ్చేంత వరకు కూడా మీ కృపలో మమ్మల్ని భద్రం చేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, శత్రువు తలలో ఈటని నాటేవారుగా మీరు మమ్మలను సిద్ధపాటు చేస్తున్న విధానమును బట్టి కూడా మీకు స్తోత్రాలు. అవును ప్రభా, దావీదుని నాయన పట్టణానికి రాకూడదని ఆపాలనుకున్నారు, కానీ దావీదుని ఎవరో ఆపలేకపోయారు ప్రభా. అవును తండ్రి నాయన, ఈ పరిచర్యలు మీరు ఎంతమంది ఆపాలనుకుంటున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ తండ్రి, అనేకులు నాయన వారు ఏం చెయ్యాలన్నా వారి వల్ల అవడం లేదు. ఈ పరిచర్యను దినానికి మీరు చేస్తున్న అభివృద్ధిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక మంది నాయన వారు కడుపు మంటతో ప్రవర్తిస్తున్నారు, అయినా కానీ వారు మారు మనసు కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్య వైపుకు వారు కూడా తిరుగుదురుగాక, వారు నాయన మాట్లాడుతున్న ఆ ప్రతి వ్యర్థమైన మాట నుంచి వారు విడిపించబడి ఈ పరిచర్య ద్వారా కలిగే ఆయన దైవశక్తిని వారు కూడా అనుభవించే కృప దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాకు అందించిన ప్రతి సంగతిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సేవకుని మీరు వాడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రతి విషయంలో ప్రతి స్థలములో మీరు వాడుకుంటున్నారు. మీ సేవకునికి మీరు అప్పగిస్తున్న సంగతులు బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఖాళీ పాత్రలకు వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు నింపుతున్నారు, నింపి పంపుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. కూడికి నడిపించిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. చేరువచ్చిన మా ప్రియ సహోదరులు అలాగే ప్రభా మీ సేవకులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన, నీ పిల్లలు వెళ్తున్న ప్రతి పని ప్రతి విషయంలో కూడా నీ కృప కలుగును గాక. వెళ్ళి వచ్చే ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. మరలా సోమవారం ఉదయకాల సమయంలో మేము కలుసుకునేంత వరకు నీ బిడ్డలుగా మాకందరికీ నాయన మీ కృపా క్షేమాలు మీరు తోడుగా ఇస్తున్నందుకు స్తోత్రాలు. రేపటి దిన ఆరాధనలు మీరు తోడుగా ఉండండి. ఈ దినం జగన్నాథపురంలో జరగనే ఉన్న ప్రభా ప్రార్థనా కూడికలో కూడా, ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలో కూడా మీ కృపనిచ్చి ప్రభా పరిచర్య కొరకు అనేకులు ప్రార్థిస్తుండగా మీ కృపతో నాయన ప్రతి ఒక్కరిని బలపరచండి, సహాయం చేయమని. అయ్యా ప్రభా తండ్రి, ఇప్పటి వరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాయన మరొకసారి కలుసుకొని నేను స్తుతించే భాగ్యం మాకు అందరికి దయచేయమని మా రక్షకును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి ఈ కూడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలన్న. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేస్తున్నా దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి కూడిక పక్షాన వందనాలండి. అదేవిధంగా వర్తమానాన్ని అందించిన దేవుని సేవకులకు వందనాలండి. అదేవిధంగా ఈ యొక్క కూడికలో ఇప్పటివరకు నిలిచి ఉండి ఆసక్తిగా విన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలండి. ప్రార్థన చేసిన వారికి, వాక్య సహాయం ప్రార్థించిన వారికి, కీర్తనల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచిన వారికి, వాక్య పఠనాన్ని చదివించిన వారికి ప్రతి ఒక్కరికి కూడిక పక్షాన వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ యొక్క కూడిక వందనాలు. వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు.